హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు మనం ప్రధానంగా చర్చించబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడాలి అని అంటే ముందుగా ఈ మధ్యకాలంలో కొంత కాంగ్రెస్ కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్కి పార్టీల నుంచి వలసలు వస్తూ ఉన్నాయి, దాంతోపాటుగా ఇతర పార్టీల మద్దతు దొరుకుతూ ఉంది. సో మొత్తానికి ఈసారి 2023లో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణ గడ్డపై జెండా ఎగరేసేందుకే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది అని చెప్పుకోవచ్చా? అసలు ఏం జరుగుతూ ఉంది? అండ్ ఇప్పటికే కమ్యూనిస్టులతో పొత్తు కుదరలేదు, బట్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇతర పార్టీకి సంబంధించిన నేతలు టికెట్లు ఆశించారు, కానీ కాంగ్రెస్ ఎక్కడా తగ్గలేదు. బీజేపీ నుంచి వలసలు, బీఆర్ఎస్ నుంచి వలసలు, ఎన్ని వలసలు వచ్చినా వాళ్ళందరినీ కూడా ఎక్కడ అసంతృప్తి చెందకుండా ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగేస్తుంది. అంతేకాకుండా గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు ఏంటి కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? ఈరోజు వైఎస్ఆర్టీపీ పార్టీ కూడా కాంగ్రెస్కి మద్దతుగా నిలబడింది. అండ్ దాంతోపాటుగా ఎక్కడా కూడా వాళ్ళు పోటీ చేయకుండా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అండ్ మోరోవర్ చెప్పాలి అని అంటే వైఎస్ఆర్ టీపీ పార్టీ ఆల్మోస్ట్ ఖమ్మంలో కానీ మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొంత క్రియాశీలకంగా ఉండేటువంటి సీట్లలో కూడా ఈసారి మేము పోటీ చేయట్లేదు, ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకే మేము మద్దతు ఇస్తామంటూ కూడా వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ షర్మిల చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణ గడ్డపై పాగా వేస్తుందా? సీఎం కేసీఆర్ గద దిగనున్నాడా? దీనిపై చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి అరవింద్ గారు, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి, అండ్ అదేవిధంగా వైఎస్ఆర్టీపీ పార్టీ నుంచి మనం మాట్లాడుకుంటే కంది వెంకటరమణారెడ్డి గారు, ఆయన కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. సో వీరిద్దరితో పాటుగా ఇక పావని గారు బీఆర్ఎస్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అండ్ దాంతోపాటుగా సోమిడి వేణు గారు దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు, ఆయన కూడా మనకు అందుబాటులోకి రాబోతా ఉన్నారు. ముందుగా ఒకసారి కాంగ్రెస్ నుంచి అరవింద్ గారితో మాట్లాడదాం. అరవింద్ గారు, ఏంటి అసలు కాంగ్రెస్కి మధ్యకాలంలో కలిసి వస్తుందా? కలిసి వస్తున్నటువంటి కాలంలో నడిచి వస్తున్న కొడుకు అన్న సామెత కాంగ్రెస్ పార్టీని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా కాంగ్రెస్ 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 కాంగ్రెస్. తెలంగాణ ఉద్యమ సమయాల్లో టీఆర్ఎస్ అనేటువంటి పదం నుంచి మొదలు పెడితే ఈరోజు కాంగ్రెస్ అనేటువంటి పదానికి మారింది. ఏ ప్రాంతంలో చూసినా కాంగ్రెస్ అనేటువంటి ఒక బ్రాండే క్రియేట్ చేసుకుంటూ కాంగ్రెస్ ముందుకెళ్తుంది. అసలు స్ట్రాటజీ ఏంది? తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కావాలి అని కోరుకుంటున్నారా? ముందుగా నమస్కారం అందరికి. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నటువంటి దానికి మరి కేసీఆర్ ప్రభుత్వం అవినీతి పాలనకు అంతం చేయడం కోసం ఈరోజు ప్రజలు ప్రతిపక్ష పార్టీ అటువంటి ప్రముఖంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముఖ్య పాత్ర పోషిస్తుందో మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెలంగాణలో మరి కాంగ్రెస్ తప్ప వేరే దేనికి ఓటేసినా కూడా ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి ఏదైతే బీజేపీ అనేది బి టీమ్ గా చెప్పుకుంటున్నామో, కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనకు ఈ అవినీతి పాలన అర్థమవుతుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరి అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు కూడా కాంగ్రెస్ ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. మరి ముందుగా ఈ రోజు వైఎస్ షర్మిల గారు కొన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తున్నారు అనుకున్నప్పటికీ కూడా పూర్తిగా తను ఎక్కడ పోటీ చేయనని చెప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పడం మేము స్వాగతిస్తున్నాము. బట్ కాంగ్రెస్ పార్టీకి స్వాగతిస్తా ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్టీపీ పార్టీ కూడా మీకు మద్దతు తెలిపింది. సో మద్దతు తెలిపినటువంటి ఈ పార్టీకి సంబంధించి కూడా మనం కొంచెం మాట్లాడుకోవాలి. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే కొంత ఈ కాంగ్రెస్ ఏమొస్తుంది, తెలంగాణలో వచ్చేటువంటి సీన్ లేదు, అసలు కాంగ్రెస్ పార్టీకి అంత ఎవరు పట్టించుకోరు అన్నటువంటి నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని చెప్పుకోవచ్చా? తప్పకుండా అండి. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాని యొక్క వేవ్ తెలంగాణలో కూడా కంటిన్యూ అవుతా ఉంది. మరి ఆ కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కేవలం 100 రోజుల లోపలే దాదాపుగా అన్ని హామీలను నెరవేర్చడంతో పాటు ఇక్కడ తెలంగాణలో ఇచ్చినటువంటి 6 ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రజలు పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారు. మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగులను కానీ ఎవరిని చూసినా కూడా అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ
ఈ కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో కానీ ఇలా ప్రతి చోట అవినీతి చేసుకుంటూ వచ్చిందనే విషయం మరి 10 సంవత్సరాల పాలనలో ఇవి అనేక రకములైన పథకాలు కేవలం వారి యొక్క సొంత పార్టీ ప్రయోజనాల కొరకు వారి యొక్క పార్టీ వ్యక్తులకు మాత్రమే ఇస్తూ కేవలం ఎన్నికల కోసం మాత్రమే పథకాలు తెచ్చే పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని మరి ప్రజల ప్రతి ఒక్కరు అంటున్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరు పల్లె పల్లెన కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పేరు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అది యొక్క వేవ్ ఇక్కడే కంటిన్యూ అవుతుంది. మరి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది. రైట్, మనతో పాటుగా వెంకటరమణారెడ్డి గారు వైఎస్ఆర్టీపీ పార్టీ నుంచి ఆయన కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సో మొత్తానికి వైఎస్ఆర్టీపీని తీసుకెళ్లి కాంగ్రెస్తో విలీనం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కూడా నిలబడతామంటూ వైఎస్ షర్మిల గారు చెప్పారు. సో మరి దీన్ని కాంగ్రెస్కి మద్దతుగా ప్రకటించడాన్ని వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిగా మీరు స్వాగతిస్తూ ఉన్నారా? మరి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా గతంలో చర్చలు జరిగాయి, కాంగ్రెస్తో పొత్తులో ఉంటామా లేదా కాంగ్రెస్తో పాటుగా పోటీలో ఉంటామా అన్నటువంటి వైఎస్ఆర్టీపీ పార్టీ ఇప్పుడు ఏకంగా ఏ నియోజకవర్గంలో పోటీ లేదు, కేవలం బీఆర్ఎస్ను గద్దెదించడమే ఎజెండా అని చెప్పేసి షర్మిల గారు చెప్తా ఉన్నారు. యాజ్ ఏ కార్యకర్తగా, ఒక నాయకుడిగా మీరేమనుకుంటా ఉన్నారు? ఈరోజు వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల గారి ప్రెస్ మీట్లో క్లియర్గా ప్రతి దానికి ఆన్సర్ చేయడం జరిగింది. రాబోయే ఎలక్షన్లలో మేము ప్రజల పక్షాన నిలబడడం కోసం, ఇక్కడ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదింపడం కోసం మాత్రమే కాంగ్రెస్తోని కలిసి నడవాలని చెప్పి నిర్ణయించుకున్నామని, రాబోయే రోజులలో ఇక్కడ తెలంగాణ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి మాత్రమే, ప్రజలకు మేలు అనేది ఈ ప్రభుత్వం దిగితేనే జరుగుతుందని మేము భావించి మా పార్టీ అధినేత గారు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో పుంజుకున్న మాట వాస్తవం. కాబట్టి ఇక్కడ తెలంగాణలో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా కాంగ్రెస్కు ఇంకా మన మద్దతు ద్వారా ఇంకా బలంగా మారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని భావించిన తర్వాత మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజల కోసం మాత్రమే మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పి క్లియర్గా ఇవాళ మా అధినేత్రి షర్మిల గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా క్యాడర్ కానీ, మా పార్టీకి సంబంధించిన పూర్తి కార్యకర్తలు కానీ కాంగ్రెస్ గెలుపు కోసం కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి పవన్ గారు అందుబాటులో ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. సో పవన్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీకి వెళ్తూ ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు బీఆర్ఎస్ ఓవర్లోడ్ అవుతుంది, ఓవర్ స్పీడ్ అవుతుంది, అందరు నేతలు బీఆర్ఎస్లోకి వస్తూ ఉన్నారు అన్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ని వీడి చాలామంది నేతలు కాంగ్రెస్లోకి వెళ్తూ ఉన్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తులు కావచ్చు, కొన్నాళ్ళ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి ఎటువంటి పదవులు దక్కని వాళ్ళు, కనీసం నామినేట్ పోస్టులు కూడా ఇవ్వనటువంటి నాయకులంతా కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు మరలుతూ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి 6 గ్యారంటీస్కి సంబంధించి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ లాంటి నాయకులు తెలంగాణలో పర్యటిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఒకప్పటి స్ట్రాటజీస్ ఇప్పుడు పనిచేయట్లేదు అన్నటువంటి టాక్ నడుస్తూ ఉంది, కాంగ్రెస్కే హవా పెరుగుతుంది అన్నటువంటి టాక్ నడుస్తూ ఉంది. దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు? ముందుగా ఈ డిబేట్ లో పాల్గొంటున్న అన్ని పార్టీల ప్రజానాయకులకి స్వాగతం పలుకుతున్నాం. మీరు అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తున్నారనేది అది ఎంతవరకు కరెక్ట్, సమంజసం అనేది మాకు అర్థమైతలేదు. అసలు ఎవరు పార్టీని వీడే ఆలోచన లేదు. ఎందుకంటే తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణతోటే అన్ని సాధ్యమైతే అనే కదా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు అంత మద్దతు ఇస్తూ గత 10 సంవత్సరాలుగా ప్రజలకు రావాల్సిన ఫలితాలను కేసీఆర్ గారు అందిస్తూ ప్రజల్లోనే ఉంటూ మరొకసారి విజయాన్ని సాధించే దిశగా మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలు అభివృద్ధి పథకాలను చూసి కేసీఆర్ గారి వెంట ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఓర్చుకోలేక ఇవన్నీ చెప్తున్న మాటలు. ప్రజలు ఎప్పుడు కానీ అభివృద్ధిని, సంక్షేమ పథకాలను, కేసీఆర్ గారిని, ఇక్కడ ఎవరు ఏ క్యాండిడేట్ నిల్చున్నారు అనేది కాదు, కేసీఆర్ గారు కారు గుర్తుకే ఓటు అనే విధంగా ప్రజలు ఈ రోజు నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఎవరిని అడిగినా కారు గుర్తుకే ఓటు అంటున్నారు. ఎందుకు? తెలంగాణ అభివృద్ధిలో మన తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి ఆయన తెలంగాణ ఒక్కరి కోసమే కొట్లాడలే, తెలంగాణ ప్రజలందరి కోసం కొట్లాడిండు. ఈ రోజు తెలంగాణ రావడానికి
ఒక రథసారథిగా ఉన్నారు కాబట్టి ఆయన ఉంటేనే ఇక తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు కాబట్టి ఆయన వెంటనే ఉంటున్నారు. నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది అనేది అది ఎంతవరకు వాస్తవం మీరే ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే వాళ్ళే కుమ్ములాటలు, కొట్లాటలు, వాళ్ళు పదవులు రాకముందే, గెలవక ముందే ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి చేరుకుంటున్నారు. ఇంకా టికెట్ల కానీ గొడవలు జరుగుతున్నాయి. గెలిచినాక పార్టీని, తెలంగాణని ఏం చేస్తారనేది తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎస్ అరవింద్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆమె క్లియర్ కట్ చేయడం జరిగింది. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి, తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి వ్యక్తి, పథకాలను ప్రజలకు అందజేసేటువంటి వ్యక్తి అంటూ కూడా పావని గారు చెప్తా ఉన్నారు. బట్ మీరేమన్నారు? తెలంగాణలో ఆగం చేస్తూ ఉన్నాడు, తెలంగాణలో అప్పులపాలు చేస్తూ ఉన్నాడు, తెలంగాణలో ప్రాజెక్టులు అని చెప్పేసి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు అని మీరు అంటున్నారు. సో ఇప్పుడు ప్రజలు నమ్మాల్సింది ఏ పాయింట్ నమ్మాలి? అభివృద్ధిని నమ్మాలా, అవినీతిని నమ్మాలా? సోదరి పవని గారు చెప్పినట్టు మరి తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో సోదరి పవని గారు చెప్పాలి. మరి గత ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగం భృతి ఇస్తా అన్న మాట అసలు ఇంతవరకు టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎందుకు ఇవ్వలేదు? ఈవెన్ పరీక్ష పత్రాలలో కూడా నిరుద్యోగ భృతి ఎంత ఇస్తామని అడిగినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మరి ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదో చెప్పాలి. అలాగే ఈరోజు ప్రాజెక్టులు ఎందుకు కుంగిపోతున్నాయి? కుంగిపోతున్న ప్రాజెక్టులను ఎవరు అవినీతి చేశారు, బాంబ్ బ్లాస్ట్ చేస్తారని తప్పుదోవ పట్టిస్తున్నారు. టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసం మాత్రమే వారి యొక్క కల్వకున్న కుటుంబానికి ఒక ఏటీఎం లాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ మాత్రమే ఉండేది తప్పించి ఎవరికి కూడా ఏ ప్రాంతం వారికి కూడా నిజంగా లాభం అయితే చేకూరలేదు. ఈ రోజు వారి ఇంట్లో ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం లేకపోతే, కల్వకుంట్ల కవిత గారికి లేకపోతే వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చారు ధరకు. మరి అలా నిరుద్యోగులను ఎందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదో చెప్పాలి. మరి ప్రతిరోజు మనం ఎంతో మంది చనిపోతా ఉంటే మనం చూస్తున్నాం. ఈ రోజు కొండాటు బస్ యాక్సిడెంట్ కానివ్వండి, ఫుడ్ పాయిజన్ ఎంతో మంది చచ్చిపోయారు. ఇలా అనేక రకంలో రాష్ట్రాల్లో అనేక మంది మరణిస్తే కూడా హుటాహుటిన వెళ్ళని మంత్రులు గాని, బీఆర్ఎస్ ప్రభుత్వం గాని కేవలం వాళ్ళ అభ్యర్థికి గాయం, ఎవరో వ్యక్తిగత గాయం చేసినందుకు హుటాహుటిన వెళ్ళారు. అంటే కేవలం వారి యొక్క వాటి ప్రాణాల, మా ఈ ప్రాణాలు కాదా, మేము కొట్లాడి తెచ్చుకున్నామని వాళ్ళు చెప్తున్నారు. తెచ్చుకున్న నిరుద్యోగుల ఉద్యోగాలు బలి కావద్దని వారి యొక్క అమరుల త్యాగాలను చూసి మరి ఇచ్చిన పార్టీ సోనియా గాంధీ గారు, ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారి పేరును చెడగొట్టడానికి మీరు తీసుకొస్తున్న అపనిందలు, 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులు ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో చేసి చూపిస్తున్నారు, ఇంకా చేస్తున్నారు, చేయాల్సింది ఉంది తెలంగాణకి అని చెప్తున్నారు. ఆయన వచ్చుడే ప్రజలకు అభివృద్ధి పథకాలు, సంబంధ వర్గాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికే ఆయన కృషి చేస్తున్నారు. 10 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు చేయలేని అభివృద్ధిని కూడా 10 సంవత్సరాల్లో, ఇప్పుడు తెలంగాణ రోడ్లను చూసినా కానీ, తెలంగాణ అభివృద్ధిని చూసినా కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాల నుండి కూడా వచ్చి ఇక్కడ తెలంగాణ అభివృద్ధిని చూసి మెచ్చుకుంటున్నారు కాబట్టే కదా ఇవన్నీ నిందలేస్తున్నారు మీరు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారింది. ఉద్యోగాలు రాలేదు. అభివృద్ధి పథకాలు కేవలం టిఆర్ఎస్ నాయకులకు మాత్రమే వచ్చినాయి. అభివృద్ధి పథకాలు కేవలం టిఆర్ఎస్ మేనిఫెస్టో, టిఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే వచ్చినాయి. మరి ఎంత మందికి మీరు అభివృద్ధి పథకాలు ఇచ్చారు చెప్పాలి. బీసీ బంధు ఎంత మందికి ఇచ్చి చెప్పాలి. 9 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కనీసం రేషన్ కార్డులు ఇవ్వనటువంటి ప్రభుత్వం, మరి ఏదైతే లబ్ధిదారులు ఈ రోజు బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ, మైనారిటీ బంధు కానీ, ఏ బంధు కానీ తెచ్చుకోవాలన్నా వారికి ఒక రేషన్ కార్డు తప్పనిసరి. మరి వీళ్ళకి రేషన్ కార్డు ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా ఆ పథకాలు అర్హులైతారని చెప్పేసి ఇంతవరకు రేషన్ కార్డు ఇవ్వనటువంటి ప్రభుత్వం మరి బీఆర్ఎస్ ప్రభుత్వం. మళ్ళీ వీళ్ళ మేనిఫెస్టోలో సన్న బియ్యం ఇస్తామని చెప్తా ఉంటే ప్రజలు విశ్వసించడం లేదు. ఇది ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగొడితేనే కేసీఆర్ అభివృద్ధి అవుతుందనే దిశగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నడుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీని ఓడగొడతారని మీరు అంటున్నారు. మనతో పాటుగా బీజేపీ నుంచి కూడా మేము అంటున్నాం. ఎస్ పావని గారు, ఒక్క నిమిషం. మనతో పాటుగా బీజేపీ నుంచి కూడా సోమిడి వేణు గారు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు మనతో ఉన్నారు. ఆయనతో కూడా ఒకసారి చర్చిద్దాం. సో బీజేపీ పార్టీ నుంచి కూడా చాలామంది నేతలు కాంగ్రెస్లోకి వెళ్తూ ఉన్నారు. సో ఏంటి అసలు రేపు మాపు మరొక 2-3 నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి బీజేపీ నుంచి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి వేణు గారు, అసలు ఏంది బీజేపీలో జరుగుతున్నటువంటి స్ట్రాటజీ ఏంది? ఒకప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు ఒక ఊపులో ఉన్న బీజేపీ ఇప్పుడు కంప్లీట్గా కూడా ఫ్లాప్లోకి రాబోతూ ఉంది, కంప్లీట్గా కూడా డౌన్ఫాల్లో పడిపోతూ ఉంది. కావాలనే కిషన్ రెడ్డికి ఇచ్చి
బీజేపీ పార్టీని డౌన్ఫాల్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్కి హైప్ ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ రోజు పార్టీల నుంచి కూడా ఆల్మోస్ట్ వివేక్ వెంకటస్వామి లాంటి నాయకులు కావచ్చు, రేపో మాపు డీకే అరుణ అండ్ దాంతోపాటుగా విజయశాంతి కూడా రేపో మాపు పార్టీని వీడేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే కంప్లీట్గా కూడా బీజేపీ క్లీన్ స్వీప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నటువంటి వార్తలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్కి గ్రాఫ్ ఇస్తున్నటువంటి పార్టీ కూడా బీజేపీ అన్నటువంటి ఛాన్సెస్ కూడా వినపడతా ఉన్నాయి. సో దీనికి ఏం చెప్తారు మీరు? ఏదైతే మీరు చెప్తున్నట్టు బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే అనేది తప్పుడు ఆరోపణలు. ఏదైతే ప్రజలు కరీంనగర్ నియోజకవర్గంలో తీసుకుంటే ఇప్పటికీ కరీంనగర్లో ఒక కార్పొరేటర్ కూడా లేని పరిస్థితి కాంగ్రెస్ది. కాంగ్రెస్ అనేది ఇప్పుడు కర్ణాటక ప్రభావమో లేకపోతే ఇంకేవో ప్రభావం కొంచెం పుంజుకుంటున్న వాస్తవం కావచ్చు. కాకపోతే కరీంనగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి కరీంనగర్ లో బండి సంజయ్ గారు నెంబర్ 1 పొజిషన్ లో ఉంటారు. నెంబర్ 2 లో ఉండే ఆ పొజిషన్ కి బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా కొట్లాడుతూ ఉంది. ఖచ్చితంగా కరీంనగర్ నియోజకవర్గంలో గెలిచేది బీజేపీ బండి సంజయ్ గారు మాత్రమే. ఇప్పుడు మీరు అంటున్నట్టు సిద్ధాంతాన్ని నమ్మి పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఉంటే సరిపోతుంది, అంతేగాని లీడర్లను నమ్ముకుని బీజేపీ ఎప్పుడు ఉండదు. వాళ్ళు పోయినా మాకేమి ఇబ్బంది లేదనే సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. బట్ ఆ సిద్ధాంతాలు లేనటువంటి నాయకులను బీజేపీ పార్టీ ఎందుకు తీసుకోవాలి అనేది నా పాయింట్. ఇప్పుడు సిద్ధాంతాలు లేదు, వాళ్ళ దగ్గర నుంచి చాలామంది ఇతర పార్టీలకు వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అట్లాంటి సిద్ధాంతాలు లేనటువంటి అభ్యర్థులను, అట్లాంటి నాయకులను మీ పార్టీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ, ఒక హిందుత్వ పార్టీ, హిందుత్వానికి ఒక బ్రాండ్గా ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఇట్లాంటి వాళ్ళని తీసుకోవడం ఎందుకు? మళ్ళీ మీ పార్టీలోకి వచ్చి దాన్ని బ్లేమ్ చేయడం ఎందుకు? మన రాజగోపాల్ రెడ్డి బ్లేమ్ చేస్తూ ఉన్నాడు, ఒకప్పుడు బీజేపీ ఏదో అనుకున్నా ఇప్పుడు ఏం లేదని చెప్పేసి ఆయన మీడియా ముఖంగానే చెప్తా ఉన్నాడు. స్వలాభాసం విశ్వాసం వచ్చిన వాళ్ళు అంతే మాట్లాడుతూ ఉంటారు అండి. ఇప్పుడు ఆయన ఇంటెన్షన్ లో అప్పుడు మునుగోడు సభలో డైరెక్ట్ గా చెప్పిండు, మేము గెలవడానికి బీజేపీయే నాకు అండా దండ అని చెప్పుకున్న రాజగోపాల్ రెడ్డి ఆయన సమయానుకూలంగా స్పందిస్తారని మీ అందరు తెలుసు. కేవలం ఇప్పుడు ఆయనకి ఎక్కడ లబ్ధి జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే పార్టీ మారింది తప్ప వేరే ఒకటి లేదు. ఒకసారి వైఎస్ఆర్టీపీకి సంబంధించి రమణారెడ్డి గారు, ఇప్పుడు మీ దగ్గర ఒక పాయింట్ నేను మాట్లాడాలి. మీ పార్టీలో ఇప్పుడు మీ వైఎస్ షర్మిల చేసినటువంటి ఏదైతే ఈరోజు కాంగ్రెస్తో కలిసి ఉంటాము అండ్ కాంగ్రెస్కే మద్దతు ఇస్తాము అని చెప్పినటువంటి మాటకు సంబంధించి మీరు క్లారిటీగా క్లియర్ ఇచ్చారు అని చెప్తాను. బట్ ఏ కార్యకర్తలకు కానీ హామీ ఇచ్చినటువంటి కార్యకర్తలు, రేపు బరిలో ఉండబోతున్నటువంటి కార్యకర్తలకు ఎస్ నువ్వు నిలబడు గెలుస్తావు అని ఇచ్చినటువంటి కార్యకర్తలకు సంబంధించి ఒక్క ఇన్ఫర్మేషన్ లేకుండానే కాంగ్రెస్ పార్టీతో పొద్దున ఎన్నికల్లో వాళ్ళకు మద్దతు ఇస్తున్నా అని చెప్పేసి ప్రకటించింది అని చెప్పేసి అసంతృప్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది నేతలు ఈరోజు పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? అందులో ఏంటంటే ఎలాంటి వాస్తవం లేదండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి లోటస్ పాండ్ లో కాంగ్రెస్ తో జరిగినటువంటి చర్చల గురించి కానీ, కాంగ్రెస్ తో మనం మా పార్టీ పెట్టిన కండిషన్ల గురించి కానీ, వాళ్ళు విధించిన షరతుల గురించి కానీ కార్యకర్తలందరికీ మీటింగ్ పెట్టి ఒక రోజు మొత్తం తను వివరించడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా తన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పని మేము అందరం పేర్కొనడం జరిగింది. ఆ రోజు కార్యకర్తల మీటింగ్ లో వాళ్ళ మధ్యలో పార్టీల మధ్యలో జరిగిన ప్రతి చర్చ విషయాన్ని కూడా మా కార్యకర్తలు మా నాయకులతో చర్చించిన మీదటనే వైఎస్ షర్మిల గారు మా పార్టీ అధినేత్రి ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎలాంటిది లేదు. తర్వాత కొంత గ్యాప్ వచ్చిన మాట మాత్రం వాస్తవం. అప్పుడు మేము సొంతంగా పోటీ చేయాలని చెప్పని అనుకోవడం విషయంలో కూడా మా అధినేత్రి మాలాంటి కార్యకర్తల నాయకులు అందరినీ పిలిచి చర్చించిన మీదటనే మా అందరితో అప్లికేషన్ తీసుకోవడము, మేము అందరం పోటీ చేయడానికి సిద్ధం అవడము ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రజల దృష్టిలో మాత్రమే ఆలోచించి తను కార్యకర్తలను ఇంతకుముందు వివరించిన విధంగా ఇప్పుడు దాని తర్వాత పోటీ చేస్తామనే విషయంలో కూడా కార్యకర్తలందరికీ తను సర్ది చెప్పడంతో పాటు అందరు కార్యకర్తలు అర్థం చేసుకోవడానికి కూడా విన్నవించడం జరిగింది. అదే ప్రకారంగా మేము ఓన్లీ తెలంగాణ ప్రజల కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ నుండి మేము అధికారం నుండి తప్పించడం కోసం మాత్రమే
మేము కాంగ్రెస్ పార్టీతోని ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. ఇది ఓన్లీ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం తప్ప నాయకుల కోసమో పదవుల కోసమో ముఖ్యమంత్రి కావడం కోసమో తీసుకున్న నిర్ణయం కాదని చెప్పి నేను చెప్తున్నాను ఆ విషయం. ఎస్ పావని గారు, సో కంప్లీట్ టార్గెట్ 3 పార్టీల ఎజెండా ఒకటే, కేసీఆర్ని గద్దెదించాలి. ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్టీపీ పార్టీ నుంచి షర్మిల గారు మాట్లాడినటువంటి మాటలు అండ్ ఇంతకుముందు రమణారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మనం మాట్లాడితే కేసీఆర్ అవినీతి పాలన, కేసీఆర్ నిరంకుశ పాలన తప్ప కేసీఆర్ అభివృద్ధి చేసిండు, కేసీఆర్ ఇంకేదో చేసిండు అన్నటువంటి డైలాగు ఒక మాట ఏ పార్టీ నుంచి రావట్లేదు. కంప్లీట్ టార్గెట్ ఆన్ బీఆర్ఎస్. సో మరి బీఆర్ఎస్ ఓడుతుందా, గెలుస్తుందా, ఏం జరగబోతా ఉంది? జాతీయ పార్టీలకు పోటీ ఇచ్చే అంత ఎదిగినము అంటేనే ఇక్కడ మా అభివృద్ధి కనిపిస్తుంది కదా. జాతీయ పార్టీలు కూడా భయపడుతున్నాయి కదా, భయపడుతున్నాయి. జాతీయ పార్టీలు భయపడి అవి 2 కుమ్మక్కయి టిఆర్ఎస్ మీద దాడి చేస్తున్నాయి కదా. ఇప్పుడు టిఆర్ఎస్ మీద దాడి చేయడానికి రీజన్ ఏంటి? జాతీయ పార్టీలు చెప్పుకుంటుంది కదా. కుమ్మక్కయి ఇప్పుడు మీరు అన్నట్టుగా 3 పార్టీలు కుమ్మక్కయి బిఆర్ఎస్ నే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? అభివృద్ధిని ఓర్చుకోలేక, మేము చేయలేని అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీ ద్వారా జరుగుతుంది, ప్రజలకు పోతుంది, ప్రజలు ఎక్కడ మమ్మల్ని చిన్న చూపు చూస్తారా అన్న భయంతో 3 పార్టీలు కలిసి బిఆర్ఎస్ మీద దాడికి దిగుతున్నాయి. అసలు వైఎస్ఆర్ టీపీ తెలంగాణ పార్టీని అసలు ఎవరు పిలిచిరు? ఇక్కడికి షర్మిలను ఎవరు పిలిచిరు? తెలంగాణకు రామ్మ, తెలంగాణను ఉద్ధరిద్దు రామ్మ అని ఎవరు పిలిచిండ్రు? ఇక్కడ ఆమె ఆంధ్ర మనిషి, ఆంధ్ర మూలాలను కలిగిన వ్యక్తి. వాళ్ళ తల్లి కానివ్వండి, వాళ్ళ తండ్రి కానివ్వండి, వాళ్ళ అన్న కానివ్వండి, ఆంధ్రాకు సంబంధించిన సీఎంలు, ముఖ్యమంత్రులు వాళ్ళు. ఆంధ్ర పాలనను తెలంగాణకు తీసుకువచ్చి అనవసరంగా కార్యకర్తలను ఎంతో కొంత అభిమానం, వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానంతో వారి బిడ్డ కదా అని వారి వెన్నంట నడిచిన అభిమానులను, కార్యకర్తలను ఈ రోజు నట్టేట ముంచడమే కాదు, సోనియమ్మకు అమ్ముడు పోయిండు. ఎంతకు అమ్ముడు పోయిండు అనేది వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్న ఆడపిల్ల అంటే అక్కడి పిల్ల, ఆడపిల్ల ఈడపిల్ల కాదని చెప్పిండ్రు. మరి ఈడికి వచ్చిండ్రు, ఆడపిల్ల ఈడికి వచ్చింది. ఈడికి వచ్చి ఇక్కడ ప్రజలను, మహిళలను, ముఖ్యంగా తెలంగాణ మహిళా మనులకు ఎంతో ఉద్ధరిస్తా, నేను నిరాహార దీక్షలు చేస్తా, పాదాలతో నడిచే యాత్ర అని చెప్పి పాదాలతోటి పాపం కార్యకర్తలను, తను నడవడమే కాకుండా కార్యకర్తలను కూడా నడిపించింది. మరి ఈ రోజు అందరు పాదాలు వాచిపోయినాయి. ఏమైంది? సోనియమ్మకు మూటగట్టి ఇచ్చింది పార్టీ కార్యకర్తలను, ప్రజల నమ్మకాన్ని కూడా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్కడ తాకట్టు పెట్టి మళ్ళా ఖాళీ చేతులతోటి ఆంధ్రాకి తిరుగు ప్రయాణం అవుతుంది. ఆమెను ఎవరు పిలిచింది ఇక్కడికి రమ్మని? ఆమె చెప్తుంది 2 సంవత్సరాలుగా నాతోటి నన్ను చూసిన కార్యకర్తలు, నన్ను చూసిన అభిమానులు నన్ను అర్థం చేసుకుంటారు అంటుంది. 10 సంవత్సరాల నుండి లేని షర్మిలమ్మ ఈ రెండు సంవత్సరాల్లో తెలంగాణలో ఏం చేద్దామని వచ్చింది? మరి తెలంగాణకి ఏం చేద్దాం అనుకోని ఇక్కడ నిల్చుంటా, పాలేరు ప్రజలకు నేను భరోసా ఇస్తా, పాలేరులో నేను నిల్చుంటున్నా అని పాదయాత్రలు చేసి అందరికి చెప్పి తెలంగాణ ప్రజలను ఏదో మభ్యపుచ్చుదామని చెప్పి అయినా కూడా ఏం చేయలేక మళ్ళా ఇప్పుడు అందరినీ నన్ను క్షమించండి, నేనేం చేయలేకపోతున్నా, ఏదైనా ఉంటే మీరే చెప్పండి నేనేం చేయాలి అని అడుగుతుంది. మరి కార్యకర్తలు ఏం సలహా ఇస్తున్నారు? మనం మీ ముఖ్య నాయకురాలకి మీ వెంట మీరు నడిచినందుకు మమ్మల్ని నట్టేట ముంచిండ్రా అమ్మ అని అడుగుతున్నారా? ఏమడుగుతున్నారో వాళ్ళే చెప్పాలి. తెలంగాణ ప్రజలకు ఆమె ఇప్పుడు కాదు, తెలంగాణ ప్రజలు ఫస్ట్ నుండే ఆమె మీద నమ్మకం లేదు. అయినా కూడా నేనేం చేస్తా, నేనేదో చేస్తా అని చెప్పి వచ్చిండ్రు. తెలంగాణ ప్రజలకు ఏం చేసింది ఇప్పటి వరకు? చెయ్యకపోగా ఇప్పుడు పార్టీని నమ్ముకున్న సిద్ధాంతాలను, పాపం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను నిల్చున్నా కూడా, ఒకవేళ ఆమె ఎమ్మెల్యేగా నిల్చున్నప్పటికీ కూడా ఆమెకి డిపాజిట్లు కూడా రాకపోయేది. ఆమె ముందే తెలుసుకొని భయపడి ఈ బాధ ఏంది, డిపాజిట్లు రాకుండా ఇంకా ఆయనతో ఉన్న పరువు కాస్త పోతుంది, ఎందుకు, నేను ఆంధ్ర వ్యక్తిని, నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఓటు వేసే పరిస్థితి లేదు ఆమె అంటుంది. రాజకీయాలు అనేవి రోజు రోజుకి మారుతాయి. ఆమెకు రోజు రోజుకి ఇక్కడ బిఆర్ఎస్ కు పెరుగుతున్న ఆదరణ చూసి ఇక్కడ ఊరలేక ఇక్కడ నాకు ఎట్లాగో ఓట్లు పడేవి, ఇదంతా ఏంది బాధ అని చెప్పేసి, ఎట్లాగో మా నాన్న కాంగ్రెస్ లో ఉండే కాబట్టి కాంగ్రెస్ కి సరెండర్ అయితే అయిపోతుంది అని చెప్పి సోనియమ్మ చేతుల పార్టీని పెట్టింది. పార్టీ కార్యకర్తలను, ముఖ్య నాయకులను అందరినీ పెట్టేసింది. ఈ రోజు అన్ని పార్టీలు కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయంటే అభివృద్ధి నిజంగా ప్రజల ఆదరణ ఉన్నట్టు ఉంటే
మీరు షర్మిల గారి పాదయాత్రను అడ్డుకొని దౌర్జన్యంగా అన్నారు దాడులు కదా. చేసి బస్సులు కాల్చి ఈ Yes, yes. విధంగా చేయాల్సిన అవసరం లేదు కదా. బీఆర్ఎస్ కు నిజంగా ప్రజల నుండి ఆదరణ ఉంటే, షర్మిల గారికి ఆదరణ లేకపోతే ప్రజల నుండి షర్మిల గారి పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఏమున్నది? బీఆర్ఎస్ పార్టీ బస్సులు కాలబెట్టాల్సి, షర్మిల పాదయాత్ర బస్సులు కాలబెట్టాల్సిన అవసరం ఉన్నది? షర్మిల పాదయాత్రలో పాదయాత్రను అడ్డుకున్నది ఎవరు? ఆమె అభివృద్ధి, ఆమె ఎక్కడ అసలు ప్రజల కోసం ఆలోచించింది. ఇప్పుడు తన స్వలాభం కోసమే తన స్వలాభం కోసమే తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ఆంధ్ర నుండి తెలంగాణకు చొచ్చుకొని వచ్చి ఇక్కడ కూడా ఆంధ్ర పాలనను చూపిద్దామని అనుకుని వచ్చింది. 2 ఏళ్లలోనే తిరుగు ప్రయాణం కట్టింది. 2 ఏళ్లు కూడా ఇక్కడ నిలవలేకపోయింది. కష్టాలను ఓర్చుకొని ఎందుకు ప్రజలకు సేవ? ఇప్పుడే కదా సేవ చేసే అవకాశం. మన టైం ఇంకా రాలేదు, మన టైం ఇంకా ముందు ఉంది అంటుంది. ఇప్పుడే కదా అసలు టైం వచ్చింది. ఎలక్షనే కదా మనకు మీకు ఎలక్షన్స్ రాగానే ఆంధ్ర వాళ్ళు సెటిలర్లు గుర్తుకొస్తారా తల్లి? షర్మిలమ్మ వెళ్తుంది అంటారు కదా, ఇవాళ చూపించుకునే ఛాన్స్ వచ్చింది కదా. ఎందుకు ఆమె ఉండలేకపోయింది లైన్ లో ఉంటే ఇవాళ తెలిసేది కదా మా వెంట ఎంతమంది ప్రజలు ఉన్నారు. షర్మిల గారికి మీ సీఎం సొంత నియోజకవర్గం నుండి దళితులు ఎంత ఇబ్బంది పడుతూ రాసిన లెటర్ కి వాళ్ళ కనీసం మద్దతు ఇద్దామంటే కూడా అక్కడికి పోకుండా అడ్డుకొని షర్మిల గారిని అక్కడ మేటిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకి వెళ్తే అక్కడ ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా అడ్డుకున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అనేది అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలందరూ అది అందరూ చూసిరు. ప్రతి దాంట్లో షర్మిల గారికి వైఎస్ఆర్సీపీ అధినేత్రికి ఎన్ని అభివృద్ధి కడితే మేటిగడ్డ ప్రాజెక్టు మీరు వేసిన కాళేశ్వరం మరి ఎందుకు లేరు లైన్ లా? నేను కూడా అదే అడుగుతున్నా. ప్రజలు మీ వెంట కనీసం కార్యకర్తలకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా కాంగ్రెస్ పార్టీలో పోతే ఎవరేం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా దాని గురించి చర్చిద్దాం. పవన్ గారు ఒక్క నిమిషం దాని గురించి చర్చిద్దాం ఖచ్చితంగా చర్చిద్దాం. ఒకసారి కాంగ్రెస్ మిత్రుడికి సంబంధించి ఒకసారి మాట్లాడితే, కాంగ్రెస్ కి సంబంధించి ఈ 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? ఈ 15 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకి కనిపించట్లేదా? తెలంగాణ ప్రజలు కంప్లీట్ గా కూడా బీఆర్ఎస్ పార్టీని ఇంకా విశ్వసిస్తున్నారు అనేది పావని గారు చెప్తున్నటువంటి వాదన. అండ్ దాంతో పాటుగా ఈరోజు ఒక ఆంధ్ర సెటిలర్లకు సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించి కాంగ్రెసే కావాలని తెలంగాణకు పిలిపించింది అన్నటువంటి వాదనను కూడా అనలేక అంటూనే అన్నారు. సో దానికి ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? అరవింద్ గారు. ముందుగా ఎన్నికలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేవలం సెంటిమెంట్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఆంధ్ర తెలంగాణ 10 సంవత్సరాలలో మరి వాళ్ళకి ఎందుకు గుర్తుకు రాలేదు? కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆంధ్ర వాళ్ళు తిట్టడము, ఆంధ్ర వాళ్ళు అది చేసిరు అనడం, ఇది చేసిరు అని చెప్పేసి అనడము. మరి అటువంటిప్పుడు మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇచ్చిర్రు? మీ ప్రభుత్వము మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంజనీర్లు లేరా? మరి ఈ రోజు కేసీఆర్ నేను ఇంజనీరింగ్ లో చేసిన, నేను 80,000 పుస్తకాలు చదివిన, సొంత డిజైన్ తో చేసిన అన్నప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎందుకు కూలిపోయింది? 70 సంవత్సరాల్లో కట్టిన కాంగ్రెస్ కడెం ప్రాజెక్టు మొన్న మీరు అందరూ కూడా చూసిండ్రు. చివరి వరకు వాటర్ నీటి చుక్క వచ్చినా కూడా కదం తొక్కుకున్నది కడెం ప్రాజెక్టు. నిన్న మొన్న కట్టి 3 సంవత్సరాలు కాదు మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కూలిపోయింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు మీకు కనిపించలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవి మీకు కనిపించలేదా? ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది ఎవరు? 108 అంబులెన్స్ తీసుకొచ్చింది ఎవరు? పేదలకు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చింది ఎవరు? ఫీజు రియంబర్స్మెంట్, ఎంతో మంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఆదుకునేది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాదా? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇవన్నీ చేసింది. కేవలం మీరు ఇప్పుడు వచ్చి మీ సొంత ఇండ్లకి వెళ్ళి ఇచ్చినట్టు ప్రజల డబ్బులు వృధా చేసుకుంటూ కేవలం మా యొక్క 6 గ్యారెంటీలను కాపీ చేసి అది మీ మేనిఫెస్టోగా చెప్పేసి మేము ఈ రోజు 400కే సిలిండర్ ఇస్తామన్నారు. మరి నిన్నటి వరకు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది. మరి ఎందుకు మీరే సిలిండర్లు పట్టుకొని ధర్నాలకు దిగిండ్రు? మరి వీటన్నిటికీ పావని సోదరి గారు సమాధానం చెప్పాలని అడుగుతాను. సంబంధించి వేణు గారు, మీకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రధానంగా బీజేపీ పార్టీని ఓడించేందుకు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడానికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీకి అక్కడ కంప్లీట్గా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతు ఇవ్వలేదు, వాళ్ళతో కట్టిఫ్ అయిపోయింది ఇప్పుడు. సో ఆ కట్టిఫ్ అయిపోయిన నేపథ్యంలోనే వైఎస్ఆర్టీపీ పార్టీ వచ్చింది.
అండ్ ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఈ రోజు వరకు రేపటికి కూడా కంటిన్యూ అవుతున్న ఒక ఇద్దరు ముగ్గురు నేతలు ఇంటర్నల్గా కాంగ్రెస్తో చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ 3వ విడతలో ఆపినటువంటి 19 స్థానాలకు సంబంధించినటువంటి సీట్లలో వాళ్ళకు కూడా 4 సీట్లు ఉన్నాయి అన్నటువంటి వాదన వస్తుంది. మరి ఆ బీజేపీలో ఉన్నటువంటి ఆ నలుగురు ఎవరు వెళ్ళబోతా ఉన్నారు? అసలు బీజేపీ నాయకులు నిజంగానే ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంకా మీరు ఆపినటువంటి సీట్లకు సంబంధించిన పరిస్థితి ఏంది? అవిటిని కూడా ఎవరన్నా పిలిచేది ఉందా, లేకపోతే ఇంకేదైనా జనసేనకి ఇవ్వాల్సినటువంటి బ్యాలెన్స్ 11 సీట్ల కోసం ఆగుతున్నారా? ఇప్పుడు సార్ మీరు చూడాలి, సిపిఐ సిపిఎం వాళ్ళు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ఏ ఎలక్షన్ లో కానీ బీజేపీ పార్టీ ఎప్పుడూ ఒకరి పొత్తుతోనే ఎలక్షన్ లో కంటెస్ట్ చేసింది లేదు. ఫస్ట్ ఈ తోడు దొంగలైన కాంగ్రెస్, టిఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ గతంలో ఎన్ని ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేసినాయి, మంత్రి పదవులు రాష్ట్రంలో కేంద్రంలో పదవులు పంచుకోలేదా కేసీఆర్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు? ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తుంది. వీళ్ళందరికీ సమాధానం చెప్పే రీతిలోనే మా ప్రభావం ఉంటుందని చెప్పి మేము చెప్తున్నాం. ఇదైతే ఇప్పుడు కొన్ని 19 సీట్లు మేమైతే లిస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నామో అవి మేబీ ఇవాళ రేపు మనకు లిస్ట్ అవుతాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో సిపిఐ సిపిఎం తో మాకు ఒరిగేది ఏం. అసలు వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో? బట్ బీజేపీ ఒక నేషనల్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ సార్ సిపిఐ సిపిఎం గురించి అడిగారు సార్. ఒక పాయింట్ ఇప్పుడు మీరు నేను ఆ పాయింట్ అడిగినప్పుడు మీరు ఇంకో పాయింట్ తీసుకొచ్చారు. ఏంటి? బీజేపీ ఇండివిజువల్ గా పోటీ చేసేటువంటి పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదు అని చెప్పారు. బట్ 2023కు సంబంధించిన ఎన్నికల్లో, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఎందుకు పెట్టుకోవాలనుకుంటుంది బీజేపీ? జనసేన మా మిత్రపక్షం, జనసేన పార్టీ మా మిత్రపక్షం. ఖచ్చితంగా దాన్ని కలుపుకొని పోతాం. రాష్ట్రంలో అధికారం సంపాదించే దానికోసం అన్ని విధాల మా కార్యకర్తలు చేయడానికి ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ లో మా ప్రభావం ఏందో మేము చూపిస్తాం. సరే రమణారెడ్డి గారు, సో ఇంతకుముందు పావని గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు. తెలంగాణలో ప్రజలకు సేవ చేయాలి అనుకొని వచ్చినటువంటి వైఎస్ఆర్టీపీ పార్టీ తెలంగాణ గడ్డపై పొరుడు పోసుకొని ఈరోజు పాదయాత్రలు చేసి ప్రజల్లోకి వెళ్ళి ఒక ఐడెంటిటీ తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ఒక సింబల్ వచ్చి, ఆ సింబల్ వచ్చిన తర్వాత కూడా డ్రాప్ అయింది. కార్యకర్తలకు తెలియకుండా ఈరోజు ఎంతోమంది అభిమానిస్తారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారిని కావచ్చు, వాళ్ళ కుటుంబాన్ని కావచ్చు, వాళ్ళందరి కోసమైనా ప్రజాక్షేత్రంలో పోరాడాల్సినటువంటి వ్యక్తి ఎందుకు డ్రాప్ కావాల్సి వచ్చింది? ఈరోజు కాంగ్రెస్ ఇస్తా అన్నటువంటి హామీకి సోనియా గాంధీకి వైఎస్ షర్మిల ఈరోజు మోకరిల్లింది అన్నటువంటి పాయింట్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుంది. అదేం లేదు సార్, ఇప్పుడు 70 సంవత్సరాల నుండి జరగని అభివృద్ధి 10 సంవత్సరాల్లో జరిగిందని చెప్పి భారత రాష్ట్ర సమితి నాయకులు చెప్తున్నారు. 70 సంవత్సరాల సమైక్యాంధ్రలో ఇది చేయనటువంటి అప్పులు అంతకు మించి 5 రేట్ల అప్పులు 10 సంవత్సరాలలో చేసిండు. ఈ 10 సంవత్సరాలలో ఆయన చేసిన కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ 5 లక్షల 6 లక్షల కోట్లకు సంబంధించిన అప్పులు అయితే ఉన్నాయో ఆ అప్పులతోని ఆయన ఇవాళ డబ్బు రాజకీయాలను, ధనంతో కూడుకున్న రాజకీయాలను, ఇవాళ తెలంగాణ అనేది ఒక నియంతృత్వం లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలకు సంబంధించి కేసీఆర్ మీద పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు సామాన్య ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాళేశ్వరంలోనే, ఈ ప్రాజెక్టులలో, ఈ రీడిజైనింగ్లలో చేసిన అవినీతి ఆ సొమ్ముతోని, అవినీతి డబ్బుతోని మళ్ళీ ఏదైనా తాను చేసి ఏ విధంగానైనా అధికారంలోకి వస్తాడేమో అని చెప్పి ఇలాంటి ఈ 70 సంవత్సరాల చరిత్రల ఎన్నడూ చేయని అప్పుల్ని, అవినీతిని, ఈ ప్రభుత్వాన్ని మనం ఈ తెలంగాణ నుండి తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ప్రజలు, తెలంగాణ ప్రజల గురించి మాత్రమే ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం. వైఎస్ షర్మిల గారు తెలంగాణలోకి రాజకీయ పదవుల కోసం రాలేదు. నేను ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా అని చెప్పి నినాదంతోనే వచ్చారు. ఇప్పుడు కూడా తను తెలంగాణ ప్రజల పక్షాన్నే కొట్లాడుతున్నారు తప్ప పదవుల కోసమో నాయకుల కోసమో ఈ తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టినటువంటి పార్టీ కాదు. కేసీఆర్ ను, ఈ నియంతృత్వ పాలనను, ఈ 70 సంవత్సరాల ఈ సమైక్యాంధ్రంలో జరిగినటువంటి అప్పులను, ఎప్పటికున్నా పాలేరు ప్రజలకు నేను నిలబడతా, నేను గెలుస్తా, ఇప్పుడు కాకపోయినా వచ్చేసరికైనా నేను నిలబడతా అని పాలేరు ప్రజలకు ఈ రోజు మీడియా ముందుగా
చెప్పిన వ్యక్తి వైఎస్ఆర్ షర్మిల గారే స్వయంగా వారి నోటితోటి వారు చెప్పిండ్రు, పదవుల కోసం కాదని మీరు అంటున్నారు, పదవుల కోసం. పదవి కంపల్సరీ, పదవి నేను సేవ చేయాలనుకుంటున్నా, పదవి కావాలి నాకు, వచ్చేసరికైనా నా అవకాశం ఇయ్యి అని అడిగిన వ్యక్తి తనే, స్వయంగా అడిగిన వ్యక్తి తనే. ఈ రోజు ఇప్పుడు కాంగ్రెస్ నుండి వచ్చిన 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ మీద అభిమానం కనిపించలేదా? ఈ రోజు సడన్ గా కాంగ్రెస్ మీద ఇంత అభిమానం పుట్టుకొచ్చింది. కాంగ్రెస్ మీద సడన్ గా ఇంత అభిమానం పుట్టుకొచ్చింది 2 సంవత్సరాల నుండి. వాళ్ళ నాన్నగారు 2 సార్లు సీఎం చేసిన కాంగ్రెసే కదా. ఎలక్షన్ జరిగినాక, కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే హైదరాబాద్ లో పోటీ వేయలేని పరిస్థితి అక్క. అప్పుడు కేసీఆర్ గారిది, మీ టిఆర్ఎస్ పార్టీ దక్క 2014 ముందు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మీరు పోటీ వేయలేని పరిస్థితి అక్క. అట్లా రాజకీయాలు అనేటివి మారుతూ ఉంటాయి. మీరు కూడా 2014 తర్వాత అధికారంలోకి వచ్చిర్రు. మీరు కూడా 2014 రాష్ట్ర రాజధానిలో అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చిన్న హైదరాబాదు అనే రాజధానిలో ఒక 150 కార్పొరేషన్ సీట్లకు పోటీ చేయలేని పరిస్థితి అక్క తెలంగాణ రాష్ట్ర సమితి. నేనదే చెప్తున్నాను. సరే మీరు అంటారు కదా, దాన్నే అంగీకరిద్దాము. అప్పుడు టిఆర్ఎస్ లో పోటీ చేయడానికి లేరు. కేసీఆర్ గారు సింగిల్ గా కొట్లాడి నిరాహార దీక్ష కూర్చుంటే సంబంధ వర్గాలు ఆయన వెంబడి నడిచినాయి కదా. ఈ రోజు మరి తను ఎందుకు సింగిల్ గా కొట్టలేకపోతుంది? మీరు అందరూ ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు? 2014 ముందు తెలంగాణ కోసం కొట్లాడిండు. ఎలక్షన్లలో ప్రజలు నమ్మిరు కాబట్టి ముందుగా చోట్లేసిరు కదా. సింబల్ కే పడ్డాయి ఓట్లు, పర్సన్స్ కాదు, సింబల్ కే పడ్డాయి, కారు గుర్తుకే పడ్డాయి. తెలంగాణ అంతటా కారు గుర్తుకే ఓట్లు పడ్డాయి. ఒక పాయింట్ ఒక్క నిమిషము. పవన్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న కారు గుర్తుకే ఓట్లు పడ్డాయి అంటే కేసీఆర్ ను చూసి ఓట్లు వేస్తలేరు జనం, కారును చూసే వస్తున్నారు. కారు గుర్తు మీద ఎవరు నిలబడ్డా? ఇప్పుడు రేపు పొద్దున సారు ఒకవేళ సార్కి సంబంధించిన విషయం పక్కన పెడితే కారును చూసేస్తున్నారు జనాలు అంటున్నారు. మరి ఆ కారును చూసేసేటప్పుడు ఇన్ని ప్రచారాలు ఎందుకు? ఆ కారునే ప్రచారం మీరు అన్న పాయింట్, కారును చూసినప్పుడు ఇంత భయం ఎందుకు? నేను తెలంగాణ ఉద్యమాల్లో ఇంత కీలక పాత్ర వహించిన, సావు నోట్లో తలకాయ పెట్టిన, ప్లస్ ఇవన్నీ నిరాహార దీక్షలు చేసిన మీ దగ్గర నుంచి వచ్చింది. కారు సింబల్ నుంచి ఓటేస్తున్నారు అన్న పాయింట్ మీరు తీసుకొచ్చింది. భయపడే పరిస్థితి సార్. ఎస్, కారు పోలిన గుర్తులే లేకుండా నిషేధించిన పార్టీ సార్. ఇలా మునుగోడు ఎన్నికల్లో కాళ్ళు పోలినటువంటి ఏ ఒక్క గుర్తుండద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరిగింది. అందులో ఉన్నటువంటి రోడ్ రోలర్లు కానివ్వండి, కొన్ని గుర్తులను ఆల్మోస్ట్ ఐరన్ బాక్స్ ని, ఆటోని, వీటన్నిటిని కూడా తొలగించమని చెప్పేసి ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ. సో ఇంతకుముందు పవన్ గారు మీరు అన్న పాయింట్ నేను వ్యాలిడ్గా తీసుకుంటా. దీన్ని ఇంకొక పాయింట్ మీకు ఇస్తా. కారును చూసి ప్రజలు ఓటేస్తున్నారు కదా. సో ఇప్పుడు కారు సారు సర్కారు ఈ నినాదం బీఆర్ఎస్ పార్టీది. సో అట్లాంటప్పుడు కేసీఆర్ ఇప్పుడు వాడుతున్న స్ట్రాటజీ, ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడితే లక్షలాది మంది చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడితే 1000 మంది కూడా చూడట్లేదు. కేసీఆర్ ఒకప్పుడు మాట్లాడితే గర్జించే సింహంలా మాట్లాడే నాయకుడు, కానీ ఇప్పుడు భయంతో మాట్లాడుతున్నాడు. ప్రతి మాటలో కూడా ఉద్యమాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నాడు. ఇంతకుముందుకు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఉద్యమాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నాడు. ఒక భయం స్టార్ట్ అయింది కేసీఆర్ లో అనేది ప్రతిపక్ష ధోరణి. దీనికి ఏం చెప్తారు? 100% సార్. నేను అదే చెప్తున్నా కదండి. పక్షాలు అన్ని మూకుమ్మడిగా దాడి చేసి ఏదో ఒక నింద కేసీఆర్ గారి మీద ఏదో ఒక నింద వేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఉద్యమాలు అభివృద్ధి మీరు చేస్తున్న అవినీతి తెలియదా ప్రజలకి? ప్రజలను ఎన్నిసార్లు మోసం చేస్తారు? తెలంగాణ ప్రజలు చాలా తెలివంతులు. తెలంగాణ ప్రజలు చాలా తెలివంతులు. ఒక్క నిమిషం, ఒకరి తర్వాత ఒకరు. పవన్ గారు చెప్పండి. పాయింట్ తీసుకోదాం. ఘనత మీ ముఖ్యమంత్రిది. ఎంతమందికి రేషన్ కార్డ్స్ ఇచ్చిరమ్మా ఇప్పటివరకు? ఒక్కరి తర్వాత ఒకరు అడగండి, ఆమెకి అర్థం కావట్లేదు పాయింట్. ఒకరి తర్వాత ఒకరిని తీసుకుందాం. ఎస్ పవన్ గారు, మీ వాదన చెప్పండి ఫస్ట్.
హలో. మాట్లాడండి. నాకు తను అన్నది అర్థం కావట్లేదండి. కేసీఆర్ ఎందరికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు అన్నటువంటి పాయింట్ కాంగ్రెస్ మిత్రుడు తీసుకొచ్చిండు. ఎంతమందికి 3 ఎకరాల భూమి 2 అసెంబ్లీ సాక్షి ప్రస్తుతం భూముల టాపిక్ కొద్దిసేపు ఆపుదాం, ఎందుకంటే ధరణి పంచాయతీ ఉంది కనుక భూములు ఇప్పట్లో దొరకవు. సో దానికి సంబంధించి తర్వాత మాట్లాడదాం. ప్రస్తుతం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల పాయింట్ ఓకే, వ్యాలిడ్ పాయింట్. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి చెప్పండి పవని గారు. మీ కరీంనగర్ లో డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చిర్రు? అంటే ప్రభుత్వము 70 సంవత్సరాల నుండి మీరు చేయలేని పాలన 10 సంవత్సరాల్లో చేస్తున్నారు. ప్రతి ఊరు చూపిస్తాము. అరవింద్ గారు ఒక్క సెకండ్. 70 సంవత్సరాలు తీసుకొని ఏం చేసిరో నాకు అర్థం కాలేదు. 10 సంవత్సరాలలో చేస్తుంటే అభివృద్ధిని కుంటుపరచడానికి మీరు మాట్లాడే మాటలు అభివృద్ధి అంటే చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టబెట్టినట్టు ఉన్నది ఇది పరిస్థితి. ఓకే పవన్ గారు ఓకే మీరు అన్న అభివృద్ధిని ఒకే పాయింట్ లో తీసుకొస్తా. అభివృద్ధి ప్రస్తుతం కరీంనగర్ లో ఉన్నటువంటి ఒక కేబుల్ బ్రిడ్జ్ గురించి మాట్లాడదాం. కేబుల్ బ్రిడ్జ్ పరిస్థితి ఏంటి? మొన్ననే నిర్మాణం జరిగింది, దానికి క్రాక్స్ పడ్డాయి, దాని మీదకి అలౌ లేదు, దానికి పంపించట్లేదు. మీ నిర్మాణమే, మీ గంగుల కమలాకర్ గారు మంత్రి గారు దానికి పెద్ద ఆర్భాటం చేసిర్రు, పెద్ద ఎత్తున లైటింగ్స్ పెట్టిర్రు, హైదరాబాద్ నుంచి మీడియా సంస్థలు పిలిపించిర్రు, నటులను పిలిపించిర్రు, దాన్ని పెద్ద అంగరంగ వైభవంగా చేసి నేషనల్ ఫ్లాగ్ను కూడా దాని మీద చూపించిర్రు. బట్ ఇప్పుడు దాని మీద ఒక్క మనిషి కూడా పోలేకపోతున్నాడు. ఎందుకోసం క్రాక్స్ వచ్చినాయి? ఇదేనా నేను చూపిస్తాం. దాని మీద క్రాక్స్ పడ్డాయో ఇప్పుడే కరీంనగర్ సంబంధించినటువంటి మిత్రులే అందులో ఉన్నారు. ఎస్, ఒక్కసారి రమణారెడ్డి గారు, కేబుల్ బ్రిడ్జ్ కి క్రాక్స్ పడ్డాయా లేదా? 2-3 నెలల సమయంలో ఇప్పటి వరకు జరిగిన దాంట్లో సార్ 2 వారాలు కూడా పూర్తి స్థాయిగా దాని మీద రవాణా జరగలేదు సార్. ఒకటి ఎస్ రమణారెడ్డి గారు ఒక్క నిమిషం. ఎస్, నెక్స్ట్ బీజేపీ నుంచి వేణు గారు, కేబుల్ బ్రిడ్జ్ పరిస్థితి ఏంటి? మేడం అడగండి సార్. మేడం వాదన చెప్తా ఉన్నారు. మేడం చెప్తున్న నేపథ్యంలో కార్లు వెళ్తున్నాయి, అన్ని వెళ్తున్నాయి. మీ పాయింట్ చెప్పండి ఒక్కసారి. కరీంనగర్ వాళ్ళే కదా, మీరు చెప్పండి ఒకసారి. రిపేర్ చేసి రవాణా జరుగుతా ఉన్నది. రిపేర్ జరిగింది వాస్తవమా కాదా? అది మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులందరి ముందు అందరికి కనబడేలాగా వినబడేలాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. టాటా కంపెనీ నెంబర్ 1 కంపెనీ. తేమ అనేది సహజము, కొంచెం కుంగడం అనేది సహజం. అది ఒక్క రోజులో వాళ్ళే 5 సంవత్సరాల వరకు మనకు ఏదైనా కూడా 5 సంవత్సరాల కంపెనీ వ్యాలిడ్ తోటి వాళ్ళు చేసి పెడతారు. అది జరుగుతుంది సహజమని మంత్రి గారు మీడియా ముందు ప్రజలందరికీ వివరణ ఇచ్చుకున్నారు. దీన్ని ప్రతిపక్షాలు భూతద్దంలో పెట్టి దాన్ని ఏదో తప్పు జరిగింది, అక్కడ ఏదో జరిగిపోతుందని ఒక రకమైన సోషల్ మీడియాలో మంత్రి గారి మీద మీరు ఏదో ప్రచారం చేద్దామని చేస్తే అది ఇప్పుడు కరీంనగర్ ప్రజలు చూస్తున్నారు, కనిపిస్తుంది. పెద్ద పెద్ద వెహికల్స్ టన్నుల కొద్ది ట్రాక్టర్లు, లారీలు పోతున్నాయి. మీరు కనిపిస్తలేదా? మీకు మళ్ళీ ఒకసారి వచ్చి చూడండి. కరీంనగర్ వాసులే కదా మీరు అందరూ, పోయి చూడండి ఎంత బాగా బ్రహ్మాండంగా ఉంది రోడ్డు. మంత్రి గారు ఒక రోజులో వివరణ ఇచ్చిండ్రు కూడా. ప్రజల ముందుకు వచ్చి ఇట్లాంటి ఏం నమ్మద్దు, అపోహలకు లోను కావద్దు, ప్రజలను అపోహలకు గురి చేయడానికి ప్రతిపక్షాలు. పవన్ గారు ఒక్క నిమిషం. బీజేపీ నుంచి వేణు గారు ఒక ప్రశ్న అడుగుతున్నాను. వేణు గారు చెప్పండి. ఇంతకు ముందు ఒక 2 సార్లు రోడ్డును ఆపింది వాస్తవం కాదా? ఫోటోస్ చూపెట్టమంటే మీకు మళ్ళీ పంపిస్తాము. కరీంనగర్ లో మీ గంగుల కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసిర్రో కరీంనగర్ ప్రజలందరికీ తెలుసు తల్లి. అందరు రెడీగా ఉన్నారు. 3వ స్థానానికి పంపించి వాళ్ళకి తగిన చెప్తారు. ఆయన పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉండి ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిండు? ఒక గరీబోడికి కావాల్సిన రేషన్ కావాల్సింది కదా. ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి ఎంత మందికి రేషన్ కార్డులు కొత్తవి ఇచ్చిరో చెప్పండి సార్. ఈ క్వశ్చన్ అడగండి సార్. రేషన్ కార్డు గురించి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో అడగకండి, ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో బీఆర్ఎస్ పార్టీని ఒకటి అన్ని పార్టీల మిత్రులు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఎకరాల భూమి గురించి బీఆర్ఎస్ పార్టీని అడగొద్దు. దళిత ముఖ్యమంత్రికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని అడగొద్దు.
ప్రస్తుతానికి ఉన్నటువంటి అడగొద్దు. స్కీమ్స్ అన్ని కూడా ఎలక్షన్ కోడ్ పడ్డది కనుక ఇవి మీరు అడగొద్దు. ఎలక్షన్ల తర్వాత అడగండి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుంది. అది మీరు ఇంకా ఏదైనా పాయింట్ వస్తది. గురించి అడగండి, చెప్తారు వాళ్ళు. రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పేసి నేను చెప్తున్నాండి అభివృద్ధి గురించి బండి సంజయ్ గారు అనుచరులే చెప్పాలి. 5 ఏళ్ళు పార్లమెంట్ మెంబర్ ఉండి కరీంనగర్కి ఎన్ని నిధులు తీసుకొచ్చిండు, కరీంనగర్కి ఎంతమంది వేల ఎంత కోట్లు, అభివృద్ధి వేల చేయాలి కోట్లు, కదా మీరు ఇప్పుడు వేల- అపోహలను గుర్తించదు. ఎక్కడ ఏం జరుగుతుందా అని కళ్ళకు కెమెరాలు పట్టుకొని తిరిగేది మీరు. ఎందుకంటే మనం చేసే అభివృద్ధి ఏం లేదు చెప్పుకోవడానికి. వీళ్ళు చేసిన అభివృద్ధిలో ఎక్కడ ఏం దొరుకుతుందా అని ఎంతాను పొద్దున్న లేస్తే అదే తిరుగుడు. మేము చేసిన అభివృద్ధి చెప్తాం రండమ్మా, ఎక్కడ కూర్చుందాము? ఎస్, మొత్తానికి కరీంనగర్ తెలంగాణ గీత రాష్ట్రానికి కూర్చుందామా? సంబంధించి మనం మాట్లాడుకుంటే కరీంనగర్ గీత కాంగ్రెస్ గ్రాఫ్ కి సంబంధించిన ఇష్యూస్లలో చూస్తా ఉన్నాం. సో పార్టీలు అయితే మద్దతు కాంగ్రెస్ కి చెప్తా ఉంటే బీఆర్ఎస్ మాత్రం ఒంటరిగా పోరాడతాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని చెప్తా ఉన్నారు. మొత్తానికి అయితే థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ వేణు గారు, అండ్ థ్యాంక్ యూ రమణారెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ పవన్ గారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో గ్రాఫ్ పెరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇతర పార్టీలకు సంబంధించిన మద్దతు కోరుతా ఉన్నాయి. అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరితో పొత్తు అవసరం లేదు, తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నాము, దాదాపుగా కూడా 24 సంవత్సరాల పాటు సుదీర్ఘ తెలంగాణ పోరాటానికి తెలంగాణలో పోరాడి అండ్ తెలంగాణను సాధించినటువంటి పార్టీకి ఎవరి మద్దతు అవసరం లేదు, ఖచ్చితంగా కూడా మేము నిలిచి గెలుస్తామని చెప్తా ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం వరుసలు అయితే పెరుగుతూ ఉన్నాయి, వరుసలు పెరుగుతూ ఉన్నాయి. చాలా పార్టీల నుంచి కూడా నేతలు వస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు కూడా కాంగ్రెస్కి లభిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలుస్తుందా లేదా ఏం జరగబోతా ఉంది? మరో డిపార్ట్మెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండడం న్యూస్ జనం కోసం నిజం కోసం.